హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ గా ఈ టైం కని అనుకుంటా ఆ హాలిడే స్పెండ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాను. మరి ఢిల్లీ అంటే ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి కదా, ఎక్కి హ్యాపీగా నైట్ అంతా పడుకున్నాను. ఇంకా మార్నింగ్ 6 or 7 అయ్యి ఉంటుంది. 7 ఆ టైంకి ఆ టైంకి ఎగ్జాక్ట్ గా మధురా స్టేషన్ లో ఆగుతుంది. కొంచెం లేచిన వెంటనే నాకు పరోటా సమోసా అని వినిపిస్తున్నాను. సరే బ్రేక్ఫాస్ట్ ఏదో కొత్తగా ఉంది కదా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా వాడిని పిలిచి పరాటా ఇమ్మన్నాను. వాడేమొచ్చి పరాటా లేదు, పరోటా సమోసా ఉంది అన్నాడు. సరే ఏదో ఒకటి ఇమ్మని అడిగాను. తీరా చూస్తే ఒక ఐటమే ఉంది. ఇదేంటి పరోటా సమోసా 2 ఐటమ్స్ అనుకున్నాను, ఒకటే ఐటమ్ ఉంది అనుకొని మొత్తానికి తిన్నాను. టేస్ట్ అయితే చెప్పాలండి నిజంగా చాలా బాగుంది. ఇంకప్పటి నుంచి అసలు అది మర్చిపోలేకపోతున్నాను. ఆ తర్వాత రీసెర్చ్ అన్ని చేసి అసలు ఈ పరోటా సమోసా ఏంటి, ఎలా రెడీ చేయాలి అన్ని చేసుకున్నాను. అండ్ తర్వాత ఒకసారి చేసి చూసాను కూడా, మొత్తానికి అయితే సక్సెస్ అయ్యాను. నేను ఎందుకో నాకు సడన్ గా గుర్తొచ్చింది, మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా పరోటా సమోసా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకున్నాను. అందుకే ఈ రోజు మీకోసం పరోటా సమోసాని ఎలా రెడీ చేయాలి, దాని టేస్ట్ మీరు చూడాలి కదా. నేను చూస్తాను, ఆబ్వియస్ గా మీరు కూడా రెడీ చేసి మీరు కూడా టేస్ట్ చూడండి. మరి టేస్ట్ చూడాలి అంటే ముందైతే స్టార్ట్ చేయాలి కదా, సో స్టార్ట్ చేసేద్దాం. పరోటా సమోసాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో బటర్ యాడ్ చేసుకుందాం. ఈ బటర్ మనకి కొంచెం కరగాలి. సో బటర్ మనకి బాగా కరిగింది. ఇప్పుడు ఇందులో మనం జీరా యాడ్ చేసుకుందాం. సో కొంచెం జీరా, తర్వాత మిర్చి, అండ్ తర్వాత గ్రీన్ పీస్. సో ఇవన్నీ బటర్లో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి గ్రీన్ పీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పొటాటోని యాడ్ చేసేద్దాం. సో పొటాటో కూడా మనం బటర్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బటర్ ఫ్లేవర్ వచ్చి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో పొటాటోస్ కూడా మనం బటర్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను నేను, ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది చేసుకుందాం అనుకున్నప్పుడు పొటాటోస్ని కుక్కర్లో పెడితే అవే అయిపోతాయి, బాయిల్ అయిపోతాయి, కాబట్టి మీకు ఈజీ. సో ఇది మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే పొటాటోస్ మొత్తం కూడా కుక్ అయి ఉంటాయి కదా, కాబట్టి పైన అంతా కూడా కొంచెం లైట్గా బటర్లో ఫ్రై అయిందనుకోండి, మనం తింటున్నప్పుడు పై లేయర్ అంతా కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, సో బాగుంటుంది. సో చూసారు కదా పొటాటోస్ మనకి కొంచెం ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసేద్దాం. సో ఇందులోనే మనం సాల్ట్ లైట్గా, అండ్ తర్వాత కారం, అండ్ తర్వాత గరం మసాలా, అండ్ తర్వాత ధనియా పౌడర్. సో స్టఫింగ్ కాబట్టి ఈ మసాలాస్ అన్నీ ఉంటేనే మనం చక్కగా పరోటా తింటున్నప్పుడు ఫుల్ టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్. సో ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి పొటాటోతో. సో ఈ మసాలా ఇదంతా కూడా మనకి పొటాటోస్కి బాగా మిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నిటిని కూడా మ్యాష్ చేసేసుకుందాం. సో మొత్తం మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వీటిని మ్యాష్ చేసుకుందాం. సో పొటాటోస్ మనం కొంచెం ఎక్కువ బాయిల్ చేసుకుంటే ఇవి ఈజీగా మ్యాష్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇలాగా కంప్లీట్గా మనం మ్యాష్ చేసేసుకోవాలి.
ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో మనం అన్నీ కంప్లీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా మనం ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్చర్ని రెడీ చేసుకుందాం అండ్ ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో మనం మైదా పిండి తీసుకొని అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ అండ్ తర్వాత ఆయిల్. సో కొంచెం ఆయిల్ వేసి మనం దీన్ని యాజ్ యూజువల్ మనం పరాటా పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. సో ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకుందాం అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపితే మనకి ఎగ్జాక్ట్గా కలుస్తుంది. సో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ కలుపుకోండి అండ్ అది సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎక్కువ అయిపోతే మనకి ఈ పిండి ఎగ్జాక్ట్గా రాదు. సో ఇది మొత్తం కూడా మనం పరాటా పిండి అంటే రెగ్యులర్గా మీరు కలుపుతూ ఉంటారు కదా, చపాతీ పిండి లేదా పరాటా పిండి ఎగ్జాక్ట్గా అలా కలుపుకోవాలి మనం కంప్లీట్గా. సో ఇది నేను కలుపుకుంటూ ఉంటాను. సో మొత్తం పిండిని కూడా నేను చక్కగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పరాటాలా చేసుకుందాం. సో తెచ్చేసుకొని అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు ఇది కొంచెం తీసుకొని పిండి సో కొంచెం రౌండ్స్ చేసుకొని మనం దీన్ని ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎలా ఒత్తుకుంటామో ఫస్ట్ అలా ఒత్తుకోవాలి. సో ఇది కొంచెం పిండి ఎక్కువ వేస్తే ఇది స్టిక్కీగా ఉండదు. సో చూసారు కదా, మనం ఎంత పిండి తీసుకున్నా కూడా మనకి సరిపడా మనం కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి దీన్ని. సో దీన్ని మనం ఇలాగా ప్రెస్ చేసుకున్నాం కదా, కొంచెం పలుచగా ప్రెస్ చేసుకుంటేనే చాలా బెటర్. అండ్ తర్వాత దీన్ని మనం ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫైనల్గా మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలి. సో చూసారు కదా, సో ఫైనల్గా మనకి ఈ ట్రయాంగిల్ షేప్ రావాలి. అండ్ ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ చేసుకోవాలి. సో ముందు స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి మనం ఈ స్టఫింగ్ని తీసుకొని, సో మనకు కొంచెం ఎక్కువ స్టఫింగ్ కావాలి అనుకుంటే ఎక్కువ స్టఫ్ చేసుకోండి, లేదా లేదు. సో మనం కంప్లీట్గా దీన్ని ఇలా స్టఫింగ్ చేసుకొని ఎడ్జెస్ని సమోసాలో ఎలా ఫోల్డ్ చేసుకుంటారో ఎగ్జాక్ట్గా అలా ఫోల్డ్ చేసుకోండి. సో చూసారు కదా, కంప్లీట్ స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సో దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుందాం. అండ్ ఈలోపు ప్యాన్ కూడా ఆన్ చేసేసుకుందాం. సో అది హీట్ కూడా అవుతుంది. సో ప్యాన్ మనకి కొంచెం హీట్ కావాలి. చూసారు కదా, జస్ట్ ముందు మనం బ్రష్ చేసుకొని కొంచెం పలుచగా అయిన తర్వాత అప్పుడు సమోసాలా ఫోల్డ్ చేసుకోవాలి అని మీకు తెలుసు కదా. ఒక హాఫ్ అండ్ తర్వాత ఇంకో హాఫ్, అప్పుడు మనకి పాకెట్స్లో వస్తాయి. సో ఆ పాకెట్స్లో మనకి నచ్చినంత స్టఫింగ్, అంటే ఎక్కువ స్టఫింగ్ ఇష్టపడితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆ స్టఫింగ్ అనేది బయట రాకుండా ఎండ్లో కొంచెం క్లోజ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి, లేదా మనకి స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనకి సమోసా పరాటా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
కానీ కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. సో దీని చుట్టూరా కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. సో కొంచెం ఆయిల్ మనం చూసారు కదా, మనకి చాలా సింపుల్. అంటే రెగ్యులర్గా పరోటాస్ చేస్తుంటాం, స్టఫింగ్ పరోటాస్. కాకపోతే ఇది మనం కొంచెం స్టఫింగ్ ఎక్కువ యాడ్ చేస్తాము. అండ్ ప్రాసెస్ కూడా అంత పెద్దదేం కాదు, రెగ్యులర్ ప్రాసెస్ ఎంతో అలాగే ఉంటుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడక్కర్లేదు. కొంచెం ఎక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకో తినండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. ఎస్, చూసారు కదా, మనకి ఇది 2 సైడ్లో కూడా చక్కగా కాలింది. ఇటు సైడ్ కాలింది అండ్ ఎస్, ఇటు కూడా చాలా బాగా కాలింది. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పొరాటా ప్రాసెస్ అంతా సేమే, కాకపోతే మనం కొంచెం డిఫరెంట్గా చేసాం. పరోటా సమోసా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పరోటా సమోసాకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బటర్ 2 టీ స్పూన్లు, ఆలు 2, పచ్చి బఠానీలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. పరోటా సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని జీరా, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, ఉడికించుకున్న బంగాళదుంపలు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలుపుకొని బంగాళదుంపలను చిరుముకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, నూనె, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని పరోటాలో ఒత్తుకొని బంగాళదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని పరోటాలో ఒత్తుకోవాలి. చివరిగా పాన్ పై వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకుంటే పరోటా సమోసా రెడీ. చూసారు కదా, పరోటా సమోసాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. మరి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో లోపలంతా స్టఫింగ్, సమోసా స్టఫింగ్ పరోటాలో ఒత్తుకున్నాం. చూడడానికి కూడా సమోసాలో ఉంది. చాలా బాగుంది. ముఖ్యంగా స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది దీనికి. అంటే మరీ ఎక్కువ మసాలాస్ అవన్నీ యాడ్ చేయలే కదా. అండ్ ఓన్లీ పొటాటో తీసుకున్నాం కాబట్టి పొటాటో చక్కగా కుక్ అయింది. దాంట్లోకి మనం ఏవైతే వేసామో మసాలాస్ అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. సో పరోటాతో కలిపి, అంటే ఈ స్టఫింగ్తో కలిపి తింటుంటే మాత్రం చాలా బాగుంది. నేను చెప్పా కదా, ఆల్రెడీ ముందే టేస్ట్ చేశాను, నాకు చాలా నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నానని. అండ్ ఇప్పుడు కూడా ఈ పరోటా సమోసా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీ అందరూ కూడా ఈ డబుల్ టేస్ట్ని నిజంగా ఎంజాయ్ చేయాల్సిందే. సో నార్మల్గా పరోటాస్ అంటే ఎక్కువగా రైతాస్తో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాటి కాంబినేషన్ ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నదే. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, ఇంకొంచెం దీనికి బెస్ట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే, అంటే కొంచెం డిఫరెంట్గా మేతి కట్టా మీఠా చట్నీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా, మొత్తానికి అయితే కట్టా మీఠా ఫ్లేవర్ వస్తుంది. అండ్ అదైతే దీనికి బెస్ట్ కాంబినేషన్. అది ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. మేతి కట్టా మీఠా చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే. అండ్ ఇందులో ఫస్ట్ తురుముకున్న బెల్లం, అండ్ తర్వాత చింతపండు. సో ఈ 2 కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ 2 కూడా వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి. ఓకే. సో ఈ 2 కూడా మనకి బాగా ఈ వాటర్లో బాయిల్ అవ్వాలి. సో మూత పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే
స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ దీంట్లో మనం మేతి, సో చెప్పా కదా మేతి కట్టా మిట్టా చట్నీ అని, కాబట్టి మేతి తీసుకొని జస్ట్ డ్రై ఫ్రై చేసుకోవాలి. అంటే వితౌట్ ఆయిల్ మనం దీన్ని జస్ట్ డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీకు చెప్పా కదా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఎంత ఎక్కువ తీసుకున్నా అది జస్ట్ ఫ్రై అయ్యేసరికి కొంచెం అయిపోతాయి, కాబట్టి మీరు క్వాంటిటీ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. మనం ఒక బౌల్ ఫుల్ మేతి తీసుకుంటే మనకి అది ఫ్రై అయ్యేసరికి చాలా కొంచెం అయిపోతుంది. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. మనం చూసారు కదా అలాగా చింతపండు మొత్తం మనకి బాగా బాయిల్ అయిపోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో ఈ చింతపండు మొత్తం కూడా మనకి బాగా జ్యూస్ లాగా అయిపోవాలి. సో ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మేతి కూడా చూసారు కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మేతి బాగా ఫ్రై అయినా కూడా అది ఒక పౌడర్ టైప్ అయిపోతుంది, అంటే క్రిస్పీగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా కొంచెం దాంట్లో వాటర్ ఉండగానే మనం ఆఫ్ చేసుకోవడం బెటర్. అప్పుడు మనకి ఇది కొంచెం చట్నీ టైప్ వస్తుంది. సో ఫ్రై చేసుకుని ఆఫ్ చేసేసుకుందాం. అది కొంచెం చల్లగా అవ్వాలి. అండ్ చింతపండు జ్యూస్ కూడా మనకి, అంటే చింతపండు కూడా మనకి చూసారా చక్కగా ఇలాగా కంప్లీట్ పేస్ట్లా అయిపోయింది. ఎందుకంటే ఇందులో బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి మొత్తం అంతా కూడా చక్కగా పేస్ట్లా అయిపోయింది. సో కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇది కూడా ఆఫ్ చేసేద్దాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు ఈ రెండు కూడా కొంచెం చల్లగా అవ్వాలి కదా. సో చూసారు కదా మనకి చింతపండు ఏదైతే ఉందో అది బాగా దగ్గరికి అయిపోయింది, కాబట్టి అలా అయినప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం జస్ట్ అది లైట్గా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇది జస్ట్ లైట్గా కొంచెం చల్లగా అయితే సరిపోతుంది. ఈలోపు మిక్సీ జార్ కూడా తెచ్చేసుకున్నాం. అండ్ ఇందులో ఇప్పుడు మనం మేతి ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇది యాడ్ చేసేద్దాం. అండ్ తర్వాత ఇందులోనే మనం ఈ చింతపండు జ్యూస్ ఏదైతే ఉందో, అంటే బెల్లం అండ్ చింతపండు వేసాం కదా, ఆ జ్యూస్ కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేయాలి. సో చూసారు కదా ఫస్ట్ మనం చింతపండు రసం ప్రిపేర్ చేసుకుంటే, అండ్ ఇంకో దాంట్లో మేతి కూడా ఫ్రై చేసుకుంటే, ఈ రెండు కలిపి మిక్సీ చేసుకోవడమే. ఓకే మనకి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదా చక్కగా గ్రీన్గా, అండ్ మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ చింతపండు అన్నీ మిక్స్ అయ్యి ఒక కప్లోకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తే మన ఖట్టా మిట్టా అంటే మేతి ఖట్టా మిట్టా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇందులోనే మనం కొంచెం కారం యాడ్ చేద్దాం. సో ఇందులోనే కొంచెం కారం అండ్ తర్వాత ఉప్పు, సో సరిపడా ఉప్పు, అండ్ తర్వాత జీరా పొడి కొంచెం, అండ్ తర్వాత పెప్పర్. సో కొంచెం పెప్పర్ కూడా కావాలి. సో పెప్పర్ కూడా పైనుంచి కొంచెం మనం జల్లుకుందాం.
సో ఇవన్నీ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్ గా మేతి కట్టా మీఠా చట్నీ రెడీ అయిపోయింది. అండ్ దీనికి మనకి సీజనింగ్ కూడా సెపరేట్ గా ఏం అక్కర్లేదు, జస్ట్ ఈ చట్నీ ఇలా డైరెక్ట్ గా పరోటాస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా మేతి కట్టా మీఠా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మేతి కట్టా మీఠా చట్నీకి కావాల్సిన పదార్థాలు: చింతపండు 1 కప్పు, మెంతికూర 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. మేతి కట్టా మీఠా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని బెల్లం, చింతపండు వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో మెంతి ఆకును డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో మెంతి ఆకు, బెల్లం, చింతపండు మిశ్రమం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కారం, ఉప్పు, జీరా పొడి, మిరియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మేతి కట్టా మీఠా చట్నీ రెడీ. మేతి కట్టా మీఠా చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా పులుపులుగా ఉంది అండ్ నిజంగా మేతి ఫ్లేవర్ బాగా ఎక్కువ తెలియట్లే, అంటే బాగా చేదుగా అవ్వలేదు. చక్కగా ఫ్రై చేసాం కాబట్టి ఇందులో బాగా కలిసిపోయి మనకి కట్టా మీఠా ఫ్లేవర్ చాలా బాగుంది. పుల్లగా, స్వీట్ గా పెప్పర్ యాడ్ చేసాం కదా, సో ఆ ఘాటు కూడా తెలుస్తుంది. అండ్ స్పైసీగా కూడా ఉంది, కారం యాడ్ చేసాం కాబట్టి. ఆహా, నిజంగా కట్టా మీఠా ఫ్లేవర్ అంటే ఎగ్జాక్ట్ ఆ ఫ్లేవరే వచ్చింది. ఇది మాత్రం పరోటాస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. అండ్ మొత్తానికైతే ఈ రోజు నేను చేసిన 2 వంటలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ మీరు కూడా నేర్చుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియ మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.